పిచ్చ ఫ్యాన్. నేను ఆకాశ్ బరికి అయితే చచ్చిపోతాను ఇంకా. గిరాక్ పొరిస్తే సైడ్ మార్ ఖతర్నాక్ బీట్ వస్తే స్టెప్ మార్. అందరు పైసలు వేస్ట్ కావాలి కాబట్టి ఖాళీగా ఎందుకు తీసుకొచ్చారు అర్థం కావట్లేదు. సినిమా సెట్ సెట్ చాలా బాగుంది, చింపేసిండు మొత్తం. రామ్ డాన్స్ పర్ఫార్మెన్స్ నాకు రామ్ ఫ్యాన్స్ ఎవరికి అనిపించలేదు అసలు. పూరి సార్ డైరెక్షన్ ఎలా ఉంది? పూరి జగన్నాథ్ కి పిచ్చ ఫ్యాన్. నేను ఆకాశ్ బరికి అయితే చచ్చిపోతాను ఇంకా. బ్లాక్ బస్టర్ కొట్టారా మేడం? బాగాలేదనే వాళ్ళకి ఏం చెప్తారు? బాగాలేదని దేర్ ఒపీనియన్, నేను ఎవరిని జడ్జ్ చేయను. ఎలా ఉంది మేడం? రామ్ యాక్చువల్గా నా ఫేవరెట్ హీరో, ఇంకా బాగా నచ్చేసినాడు నాకైతే. డైలాగ్స్ ఎలా ఉన్నాయి సినిమాలో? చాలా బాగున్నాయి. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ బాగుంది. ఇంకా డాన్స్ ఎలా ఉంది? థియేటర్ ఊగిపోయిందా? ఊగిపోయింది ఫుల్. పూరి సార్ బాగా చూపించాడా రామ్ని? థ్యాంక్ యూ. ఏదైనా డైలాగ్ చెప్తావా సినిమాలో? రామ్ డైలాగ్ ఏదో. గిరాక్ పొరిస్తే సైడ్ మార్ ఖతర్నాక్ బీట్ వస్తే స్టెప్ మార్. ఓకే. డబల్ స్మార్ట్ ఎలా ఉంది? చాలా బాగుంది అన్న, అందరు చూడాలి. ఎందుకంటే అందరు పైసలు వేస్ట్ కావాలి కాబట్టి అంతేనా? అంతే ఏముంది సినిమా? ఏదో ఇద్దాం అనుకోని మన డ్రెస్ అండ్ ఇంకా ఇప్పుడు సీక్వెల్ గా బ్రో ఏమంత బాగాలేదు. పార్ట్ 1 బ్లాక్ బస్టర్ అంటే మధ్యలో ఒక ఆయన వస్తాడు. ఎందుకు వచ్చినా ఆయన కూడా తెలియదు, ఎడిపోయింది ఆయన కూడా తెలియదు. మళ్ళీ అమెజాన్కి వెళ్ళిపోయాడు. నేనైతే ఆలిని ఇంటికి వచ్చినాను. ఆలిని ఏమనంటే ఆలీ కామెడీ గురించే పూరి గారు చాలా ఇంటర్వ్యూలో గ్రేట్ గా ఆలీ బాగా చేశాడు. ఆయన యాక్టింగ్ బాగా చేశాడు, కానీ ఏం లేకుండా రామ్ ఎనర్జీ లెవెల్స్ ఎనర్జీ ఉండే, కానీ ఎందుకు అంటే సంజయ్ దత్ నోటుకొచ్చారు బాలీవుడ్ నుంచి. ఆయన ఎప్పుడు అంటే ఇట్లా తాగేసినట్టున్నాడు, కళ్ళని తాగేసినట్టున్నాయి. కానీ పర్లేదు, బాగానే ట్రై చేసి. చార్మికి డబ్బులు వస్తాయారో? చార్మి పాపం రాసి పెట్టలేదు. అసలు ఆలీ గారి క్యారెక్టర్ ఏంది ఇందులో? అనవసరంగా వచ్చాడు. అసలు పూరి జగన్నాథ్ మా ఊరే, బాపరేజ్ కొత్తపల్లి, మాది నర్సీపట్నం. గురించి మరి అన్ని ఇంటర్వ్యూలో పూరి సార్ చెప్పాడు కదా. అసలు ఆలీ ఎందుకు వచ్చాడు కూడా అర్థం కావట్లేదు. ఆలీ దేనికి వచ్చాడు? సినిమా సూపర్ మాత్రం వేరే లెవెల్, టేకింగ్ పవర్ మాత్రం ఎక్సలెంట్. పూరి జగన్నాథ్ డైరెక్షన్ సూపర్, కానీ ఆలీ దేనికి వచ్చాడు? ఊరికే ఉన్నాడంటే ఉన్నాడు ఆలీ. అసలు ఎందుకు ఆలీ ఈ సినిమాలో? అసలు వేస్ట్. ఊరికే సొంత పక్క డబ్బులు డైరెక్టర్ ఊరికే పూరి జగన్నాథ్ సార్ డైరెక్షన్ ఎలా ఉంది? చాలా బాగుంది. రామ్ డాన్స్ ఎలా ఉన్నాడు? బాగుంది. డబల్ స్మార్ట్ ఫుల్ బాగుంది. సాంగ్ అయితే హిట్, ఇంకా చింపేయాలి సాంగ్. డబుల్ స్మార్ట్ సూపర్ గా ఉంది. పూరి జగన్నాథ్ గారు చాలా బాగా డైరెక్ట్ చేశారు. కాకపోతే ఆలీ గారిని ఎందుకు తీసుకొచ్చారో అర్థం కావట్లేదు.